సరిగ్గా కూర్చో. జాన్, నేనిప్పుడు రెస్ట్ తీసుకోవచ్చా? ఐఎమ్ సారీ. నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాను. నాకు టైం అయింది. నాకు ఇవ్వాల్సింది ఇస్తే నేను వెళ్తా. నా నంబర్ రాసి పెట్టి వెళ్ళనా? ఇంకొక విషయం, ఎలిజబెత్ ఎవరు? నిన్న ఆ పేరు పెట్టి నన్ను పిలిచారు. నేను 50 లెక్క పెట్టేలోపు నువ్వు దయచేసి ఇక్కడికి వచ్చే. మూడు, 4, 5, 6, 7. హలో సార్, 8. మీరు ఓకేనా? మీకు ఇప్పుడు పర్వాలేదు కదా సార్? ఇంకొద్దిసేపట్లో మనం ప్యారిస్లో వెళ్ళి ల్యాండ్ అయిపోతాం సార్. గ్రే, రఫేల్ ఆర్డర్కి తిరిగి మీరు వచ్చినందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చూడడానికి స్మార్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఓ మిస్టర్ గ్రే, ఎలాగున్నారు? ఇదిగోండి మీ సూట్. అవును, కాల్స్ ఏమైనా వస్తాయా? నేను ఇక్కడికి వచ్చింది ఎవరికి తెలియదు. అలాగైతే ఓకే. ఓ, చెయ్యి తప్పి కింద పడిపోయింది. మన్నించండి, చాలా చాలా థ్యాంక్స్.
తను ఇక్కడికి వచ్చేశారు. నేను ఇక్కడికి వచ్చింది ఎవరికీ తెలియదు. ఎలిజబెత్. అండ్ ఇప్పుడు లాక్ 12లో ఇప్పుడు ఉన్నది లేటార్. ఎలిజబెత్ మ్యాక్రే కలెక్షన్లో ఇదే ఉన్న దాంట్లో ఒక అద్భుతమైన ఒకటి. అండ్ ఈ లార్క్ కోసం ఏలం పాట ధర ప్రారంభం $6 లక్షల నుంచి ప్రారంభిస్తున్నాం. 6 లక్షలు ఒక్కసారి, 6 లక్షలు రెండోసారి, 6,50,000. లెఫ్ట్ సైడ్ లో 50,000 పెంచి అడిగారు. ఇప్పుడు 7 లక్షలకి అడుగుతున్నారు. 7 లక్షలు ఒక్కసారి. ఇంకా ఎవరిని అడగాలనుకుంటున్నారా? 7 లక్షలు ఒక్కసారి, 8 లక్షలు ఎవరిని అడగాలనుకుంటున్నారా? ఎస్, అడిగేశారు. 8 లక్షలు ఒక్కసారి. దానికి పైన ఎవరిని అడగాలనుకుంటున్నారా? 8 లక్షలు ఒక్కసారి, రెండోసారి. సో వెనుకున్న వ్యక్తి కోసం ఏలం పాట ముగిసింది. లాట్ నెంబర్ 13. ఇది ఒక విధమైన అద్భుతమైన ఆర్టే. ఇది మ్యాక్రో కలెక్షన్ కు చెందింది. దీనికైనా ఆరంభ వెల 400,000 ఫ్రాన్స్. 400,000 ఫ్రాన్స్. ఎవరిని అడగాలనుకుంటున్నారా? ఇప్పుడు 450 పైన అడిగినారు. ఇంకెవరిని అడగాలనుకుంటున్నారా? 500,000. ఇంకెవరిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇప్పుడు 550,000. 6 ఎవరిని అడగాలనుకుంటున్నారా? 600,000. 600,000 వచ్చేసింది. ఇంతకు పైన ఎవరిని అడగాలనుకుంటున్నారా? 700,000. 700,000 పైన ఎవరైనా అడగాలనుకుంటున్నారా? వాళ్ళకి ఇది అమ్మేశాం. ఈ ఆర్డర్ ఒక్కొక్కరికి చెందినది. ఏలం ప్రారంభించబోతుంది. 600,000 నుంచి ప్రారంభించబోతుంది. ఇప్పుడు 7, 8, 8, 0, 9. ఇప్పుడు 1 మిలియన్ ఫ్రాన్స్. 1 మిలియన్ ఫ్రాన్స్ కి అడిగారు. ఒకటోసారి, మళ్ళీ ఒకటోసారి, రెండోసారి. ఇచ్చేసాం 1 మిలియన్. నెక్స్ట్ 150. ఇందులో ఒక చిన్న సమస్య వచ్చింది. దీన్ని ఇంకొక వ్యక్తి 600 కి అడిగాడు. 7 ఎవరికైనా కావాలా? 7 అడిగారు. నెక్స్ట్ ఎవరు? 8. దీని స్టార్టింగ్ రేట్ 600,000. వాళ్ళకి అమ్మేసాం. ఇప్పుడు నెక్స్ట్ నుంచి $50 నుంచి $750 కి వెళ్దామా? ఇప్పుడు ఎవరో 8,000 అడిగినట్టు అనిపించింది. 6 అన్నారా? ఓకే, అమ్మేశాం. ఇదే 400 మ్యాక్రో కలెక్షన్స్ లో 5వదిగా ఉన్న ఒకే ఒక ఆర్ట్. మీ వెనుకున్న బ్లాక్ షూట్ వేసుకున్న ఆ జెంటిల్మెన్ కే ఇది చెందుతుంది. కంగ్రాచులేషన్ సార్, ఇవన్నీ మీకే. ఇక ఎక్స్క్యూజ్ మీ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఈ కోటు మీరు వేసుకున్నారు కదా, ఇది చూడ్డానికి అలాగే ఎగ్జాక్ట్గా చాలా రోజులకి ముందు న్యూయార్క్లో నా ఫ్రెండ్ కూడా ఇలాగే ఒకటి ఇచ్చింది. తను కూడా ఒక అమ్మాయే. కరెక్టే, ఇది తనదే. మీ పేరేంటి? జాన్ గ్రే. గ్రే. ఎస్, ఎలిజబెత్ని నేను మొదటిసారి కలిసినప్పుడు తను నాకు ఇది ఇచ్చింది. నాకు చాలా నచ్చిందన్నాను, నువ్వే ఉంచుకోంది. తను ఎప్పుడు అంతే, దేన్ని పట్టించుకోదు. జాన్ గ్రే. తను మీ గురించి చెప్పినప్పుడు నేను ఇంకేదో అనుకున్నాను. నన్ను జాన్ సీజన్ని పిలవచ్చు. తప్పకుండా. గ్యాలో. లేడీ గ్యాలో. తన అసిస్టెంట్ క్లార్. హలో సార్. ఓకే. హాయ్. హలో. మీరు ప్యారిస్కి ఎందుకు వచ్చినట్టు? సడన్ గా ఇన్ని రోజులు లేకుండా ఎలిజబెత్ ఎందుకు తన కలెక్షన్స్ ని అమ్ముతుందో తెలుసుకుందామని వచ్చాను. అదే తెలుసుకోవడానికి ఎంత దూరం ప్యారిస్ దాకా రావాలా? వస్తే తన్ని కలవచ్చు కదా. ఎందుకు? తనతో కొంచెం మాట్లాడాలి. మీరు కలెక్టర్ అని తను నాతో చెప్పలేదు. అన్ని నేను విషయాలు ఖచ్చితంగా తనతో మాట్లాడాలి. నా కోసం మీ హెల్ప్ చేయగలరా? నిజంగానే ఎలిజబెత్ది చాలా మంచి టేస్ట్. మార్నింగ్ నాకు కాల్ చేయండి, కలుద్దాం.
నేను విన్నంత వరకు ఎప్పుడు జనాలు వాళ్ళ మనసుకి నచ్చింది ఎప్పుడూ అమ్మరు. అదే నిజమే. మీరు నిజంగా అదృష్టవంతులు జాన్ గ్రే. ఆ పెయింటింగ్స్ నిజంగా అద్భుతమైనవి. హలో చెప్పండి ఓ హలో, నేను క్లార్ హో దగ్గర కొంచెం మాట్లాడొచ్చా? ఖచ్చితంగా ఆగండి. హలో, చెప్పండి. యా, నేను క్లియర్ దగ్గర కొంచెం మాట్లాడొచ్చా? పేరు సార్? జాన్ గ్రే. ఓకే, అట్లీస్ట్ నేను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం చెప్పేయండి. నేను ఇప్పుడు రఫేల్లో ఉన్నాను. నా పేరు గ్రే, జాన్ గ్రే. ఖచ్చితంగా సార్. లేట్ అయింది, త్వరగా రా. రా వెళ్దాం. లియోని వెతుక్కొని వచ్చారా? చార్లీ, తను జాన్. హలో. నాతో రండి. లంచ్ తినడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడే స్టే చేస్తున్నా, తర్వాత వర్క్ అక్కడ. రండి రండి. నన్ను దయచేసి క్షమించండి. చార్లీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అయితే అసలు రాలేదు. అదేం లేదు, పర్వాలే. హలో, ఎలా ఉన్నారు? హాయ్, హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఓకే, ఇది చూడడానికి చాలా బాగుంది. ఓ అలాగా? ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. నీకు నచ్చుతుందని నాకు అప్పుడే తెలుసు. ఓకే. ఓకే, అలా వాక్ చేయండి. నిజం చెప్పాలంటే మీ మెథడ్స్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ, ఈ సూపర్. వర్క్ ని ఫినిష్ చేయమని చెప్పి నేను చెప్పాను కదా. కావాలా? హలో, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తను నాతోనే ఓకే. వచ్చాడు. ఈ డ్రెస్ ని ఇంకా డిజైన్ ఈ చేయాలి. షోకి ఇది చాలా బాగుంటుంది. బాయ్. ఓకే, మ్యూజిక్ ని స్టాప్ చేయండి. మ్యూజిక్ ఆపండి. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఏం ప్లాన్? నటాషా, నిజం చెప్పాలంటే తను నడవటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే అది కొంచెం వల్గర్ గా ఉంది. చూడటానికి గుర్రంలా ఉంది, కానీ తను చాలా అందంగా ఉంది. కానీ మన షోకి ఇదే అవసరం. ఓకే గ్రేటా, రండి వెళ్దాం. హలో, ఎలా ఉన్నారు? ఆ అమ్మాయి Okay. చాలా అందంగా ఉంది. ఇటు రండి. చాలా అందంగా Turn ఉంది around. డార్లింగ్. ఎలా చెప్పమంటావు? Okay. అక్కడికి నేను Excellent. రావాలనుకుంటున్నాను. దాన్ని ఎక్కువ మూవ్ సరే, చేయొద్దు. సరే, ఓకే సరే. ఉండు, ఉండు, రైట్. వస్తున్నాను. ఓకే సరే, ఒక 10 minutes. ఓకే, 10 minutes బ్రేక్. లియా, ఏంటిది ఇది? ఒకలాగుంది. బాగోలేకపోతే తీసేయి. ఇప్పుడు ఓకేనా? రండి కూర్చుని మాట్లాడుకుందాం. జాన్ గ్రే అప్పుడే వస్తారనుకున్నాను, కానీ వచ్చే ముందు కాల్ చేసి ఉండొచ్చు. షోకి ప్రిపేర్ చేయడం వల్ల నేను కాస్త బిజీ, టైం లేదు. పని చేయలేక పిచ్చి పడుతోంది. సరే, మళ్ళీ స్టేజ్కి ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్ళడానికి ఐడియా లేదు. అది కూడా మిమ్మల్ని చూసిన తర్వాత అసలు లేదు. మరోలా అనుకోవద్దు, నన్ను చూశాక వెళ్ళనంటున్నారే, అలా నేనేం చేశాను? నేనేమీ చెయ్యలేదు కదా. లేదా నాకు తెలియకుండానే ఏదైనా చేశానా? కలెక్షన్లో టాప్ క్లాస్ రావాలని ఫ్రాన్స్ అడుగుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని అసలు వదలట్లేదు. అన్ని ఆఫీసెస్ కాల్ చేసి అడుగుతూనే ఉన్నారు. అది మాత్రమే కావాలని చాలా పట్టుదలతో ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అవుట్ సైడర్స్, విజిటర్స్ ఎవరు రాకూడదని. విజిటర్స్ కూడానా? ఈయన ఎలిజబెత్ ఫ్రెండ్, విజిటర్ కాదు. జాన్ గ్రే, విక్టోరియా డి సెల్వా, మై పార్ట్నర్. ఎలిజబెత్ ఫ్రెండా? వావ్, ఎలిజబెత్ ఫ్రెండ్ చూడటానికి చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది ప్రైవేట్ షో కదా. మీరు వేసుకున్న కోటు చాలా అందంగా ఉంది. ఆర్మేనియాలాగే ఉంది. యామమోటో, లేకపోతే ఇది గ్యాపా? లేదు లేదు, ఊరికే చెప్పాను. బ్రేక్ఫాస్ట్ కలుద్దామా? ఎక్కడో నేనే చెప్తాను. యా, నాకు ఓకేనే. ఏమిటి, వీడేనా వాడు?
మనీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసేపు అవ్వదు, వెయిట్ చేయండి, త్వరగా వచ్చేస్తాను. హలో డార్లింగ్, నేను వచ్చేసాను. డ్రెస్ చేస్తూ లేట్ చెయ్యొద్దు, ఇప్పుడే చాలా టైం అయిపోయింది. నువ్వు డ్రెస్సింగ్ పూర్తి చేసే లోపల ఇంకొక పార్టీ వచ్చేస్తారు. మొదట నేను చెప్పేది విని, ఇది చాలా ఈజీయే. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు చాలావని, ఇంకా ఇది కూడానా? చాలా తలనొప్పిగా ఉంది. ఏదేదో మాట్లాడుతున్నాడు వీడు. చియర్స్ డార్లింగ్. దయచేసి ఈ రోజు నన్నేం అడగద్దు, నాకు మూడ్ లేదు. ఈ రోజు మొత్తం ఫ్యాషన్ గ్రూపేస్ని చూసి బాగా అలసిపోయాను. ఫ్రెష్గా స్నానం చేసి నిద్రపోతేనే హాయిగా ఉంటుంది. నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నాకు బాధగా ఉంది. ఇది నన్ను కోపం తెప్పిస్తుంది. ఇది నా ఎమోషన్. ఇది లేకుండా నేను అస్సలు జీవించలేను. నువ్వు ఏదో అనుకుంటున్నావు, కానీ నువ్వు చేస్తున్నది చాలా డేంజరస్ గేమ్ బంగారం. జీవితంలో ప్రతిదాన్ని గేమ్ అని అనలేము. మీ అమ్మ ఈ విషయం నీతో చెప్పలేదా? నాకేం తెలియట్లేదు. ఈ విషయం చాలా అప్సెట్ చేస్తుంది. అదీ కాకుండా నువ్వు నాకు కోపం తెప్పించి చూస్తూ ఉన్నావు. నా గురించి కొంచెం కూడా దిగులు లేదు కదా? ఇలా చూడు, నువ్వింతకు ముందు కూడా ఇలాగే ఉండేవాడివి. నువ్వెప్పుడు నాతో ఒక విషయం చెప్తావే, పర్సనల్గా దేన్ని తీసుకోకని. ఓ, థ్యాంక్ యూ. ఈ బిల్డింగ్ చూడడానికి అందంగా ఉంది కదా? ఇక్కడ వాళ్ళు ఉన్నారు. అవును. సరే రండి వెళ్దాం. సో మీరు ఎన్ని నెలలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు? దగ్గర దగ్గర 1 సంవత్సరంగా. అయినా ఫ్యాషన్ కోసం నేను రాలేదు. నేను ఒక ఆర్టిస్ట్. డిన్నర్ తర్వాత స్పెషల్ అకేషన్ కోసం క్రేజీగా ఉన్నవన్నీ నేను డిజైన్ చేస్తా. నా స్కల్ప్చర్స్లో ఒకటి వాళ్ళకి నచ్చింది. అది చూడ్డానికి చాలా ఫ్యూచరిస్టిక్గా అండ్ బ్యూటిఫుల్గా ఉండింది తెలుసా? నాకు బాగానే అర్థమవుతుంది. అలాంటి విషయాలు నేను డైలీ చూస్తున్నాను. నాకెప్పుడూ ఒక ఆశ ఉండేది. నా జీవితం నాకు నచ్చినట్టు జీవించాలని నాకు ఆశ. కానీ జీవితాన్ని చిన్నగా జీవించాలంటే కష్టం కదా. చిన్న జీవితమా? అవును, తెలియదా? మనకి బోర్ కొడుతుంది, తర్వాత తింటాం, ఏడుస్తాం, పడుకుంటాం, తర్వాత ఎవరైనా చెప్తే అడుగుతాం, తర్వాత వర్క్ వర్క్ వర్క్. తర్వాత తర్వాత లయ? తనే బెస్ట్. తను నా టీచర్, తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్. దేన్ని లిమిట్గా పెట్టుకోకు అంటారు. మన ఎక్స్పెక్టేషన్స్ని చాలా పెద్దగా పెట్టుకోవాలంటారు. కానీ అందుకే నేను ట్రై చేస్తున్నా.
సరే విక్టోరియా గురించి ఏమైనా తెలుసా? విక్టోరియానా? తను లియో పార్ట్నర్. తను బిజినెస్ అన్నీ ఆయనే మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్. చాలా సంవత్సరాలుగా అలానే ఉన్నారు. మీరేంటి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు? తెలుసుకోవాలంటే అడగాలి కదా. నేను చాలా ఓవర్గా మాట్లాడుతున్నాను కదా, తను కూడా అలానే చెప్తాడు. అదిగో అక్కడే ఉన్నాడు. కానీ వాళ్ళు కొంచెం సైలెంట్ అయిన వాళ్ళు. చివరిగా ఒకటి మాత్రం అడగనా? అడగండి. ఎలిజబెత్ని ఎప్పుడన్నా కలిశారా? లేదే. ఓ హలో, కొంచెం వెయిట్ చేయండి. లియా అక్కడే ఉన్నారు, వెళ్ళి కలవండి, నాకు వర్క్ ఉంది. ఎస్ చెప్పండి. ఓకే. అవునా? లేదు, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. లేదు, వాళ్ళు త్వరగా వచ్చేస్తారు చూడండి. ఓకే ఓకే. నన్ను కలవడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇదిగోండి మేడం. నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను. నాకు ఒక కప్ కాఫీ ఉంటేనే చాలు. ఓకే. లయ, ఎలిజబెత్ ఎక్కడుంది? పారిస్లో ఈ చోటు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాను. ఎందుకో నాకు అర్థమవుతుంది. ఈ చోటికి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళతో ఈజీగా కలిసిపోవచ్చు. అందుకే ఇలాంటి చోటికి మనం తరచూ ఆటల్లో వస్తాం. తెలియ తను ఎక్కడుంది? టాంజరీస్లో. టాంజరీసా? అవును, అక్కడే ఉంది. తన హస్బెండ్తో పాటు ఉంటుంది. హస్బెండ్ అంటే తను ఎలా? అతను చాలా మంచివారు. కొంచెం పెద్ద ఆయన, కానీ చాలా ధనవంతుడు. ఆయన ఫ్యామిలీ అక్కడ ఉంటుంది కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అది ఎలా? ఎలిజబెత్లా ఒక అమ్మాయి ఎలా వెళ్ళొచ్చు? అది కూడా డాంజలిస్కి తను వెళ్ళింది. అయితే ఎలిజబెత్ని మీరే సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటాను. ఇంకా నువ్వు తనతో మాట్లాడుతూ ఉన్నావా? ఏమనుకోవద్దు, నాకు చాలా పనుందని వెళ్తున్నా. ఇదిగో చూడండి, మళ్ళీ ఇలా అడుగుతున్నానని తప్పుగా ఏమనుకోవద్దు. నా గురించి ఎలిజబెత్ గురించి మీకు ఎలా ఇంత తెలుసు? నాకు సమాధానం కావాలి. 1952లో చికాగోలో మేము ఒక వార్ హౌస్లో ఉన్నాం. అప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. అప్పుడు మీరు ఒక ఫ్లోర్ని క్రాస్ అయినప్పుడు నేను మిమ్మల్ని చూశాను. అంతేకాదు, ఎలిజబెత్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు అది ఏంటో చెప్పండి. మన ఇద్దరు కలిసింది అసలు కోఇన్సిడెన్స్ కాదని నాకు బాగా తెలుస్తుంది. నన్నేం అడగద్దు జాన్. నాకు సమాధానం కూడా చెప్పరా? ఎలిజబెత్ దీన్ని మీకు ఏమని చెప్పింది? మిస్టర్ క్రే,
ఏంటిదంతా ఇంత నాకు అస్సలు నచ్చదు. కాన్సియర్జ్లో నన్ను 2 వచ్చి కలవండి. ఓకే. కలవడానికి రమ్మన్న చోటు చాలా భయంకరంగా ఉంది. మరీ అంటున్నట్టున్నారు కదా, తను చనిపోవడానికి ముందు ఆయన్ని ఇక్కడే ఉంచారు. సంబంధమే లేని విషయాన్ని గురించి ఎందుకు నా దగ్గర చెప్తున్నారు? హిస్టరీ తెలుసుకోవాలి కదా. ఇలాంటి విషయాలు ఇక్కడికి వచ్చే టూరిస్ట్కి కావాలంటే నచ్చుతుంది, నాకు అస్సలు నచ్చదు. పోనీ గైడ్ అవుతారా? నేను ఒక గైడ్ని వెతుకుతున్నా, కానీ ఇప్పటిదాకా దొరకలేదు. మీరు సిద్ధంగా ఉంటారని నాకు అనిపించట్లేదు. దేనికోసం? అక్కడ ఏం జరుగుతుందో చూద్దారండి. రే మర్యాదగా అమ్మాయి వదులు. ఇదంతా జస్ట్ ఊరికేనే. ఒక అమ్మాయి కాపాడున అరుస్తుంటే గేమ్ కాలేదు కదా? యా, ఏం కాలేదు. ఓ థ్యాంక్ గాడ్. థ్యాంక్స్. తను ఎప్పుడు ఇలాగే చేస్తాడు. మేడం బయట వరకు తోడరమ్మంటారా? పర్వాలేదు. నేను సరే నేను రండి, మనం చూసుకుంటాను. వెళ్దాం. మీరు అమెరికానే కదా, జాగ్రత్తగా నడుచుకోండి. బాగానే యాక్ట్ చేసావు. నా మనసు లోపల ఒక విషయం పరిగెడుతూనే ఉంది. నువ్వు నా దగ్గర ఒక విషయం చెప్పావే, అదేంటి? ఏంటది? చికాగోలో ఉన్న ఆ ఇంటి గురించి చెప్పావే, అదే. బట్ ఒకటి తెలుసా? నేను దాని గురించి చదివాను. సంవత్సరం క్రితం తన గ్యాలరీని ఎవరో కొంటానన్నారని ఎలిజబెత్ ఇక్కడి నుంచి మాస్కోకి వెళ్ళింది. వెళ్ళడానికి ముందు ఒక జర్నల్ ఇచ్చి వెళ్ళింది. దానికి ఒక పేరు పెట్టింది 9/6. మీ అఫైర్లు కూడా అందులో ఉన్నాయి. తను తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు నాతోనే ఉంది. నాతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంది. తన మనసులో ఉండే డీప్ ఫీలింగ్స్ గురించి. మీరిద్దరూ కలుసున్నంత కాలం తనకి ఎటువంటి సమస్య రాకుండా బాగా చూసుకున్నారంది. కానీ తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళడమే మంచి నిర్ణయం అంది. కరెక్టే. తను తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే. అవును. నువ్వు నాకు నచ్చావు జాన్. కాస్త స్వీట్గా ఉన్నావు, ఘాటుగాను ఉన్నావు, టఫ్గా ఉన్నావు. అనవసరంగా ఆలోచించద్దు. ఇక నుంచి అన్నీ మారుతాయి. టఫ్గా ఉన్నానంటే అర్థం ఏంటి? ఒక విషయాన్ని వదిలేసినప్పటి నుంచి జీవితంలో జీవితంలో జీవితంలో
పై నుంచి చెయ్యొద్దు. మర్యాదగా వెళ్ళి నిన్ను వదలండ్రా. పట్టుకోండి, వాళ్ళు అక్కడే ఆపండి. రేయ్, ఆగండి. పట్టుకోండి, త్వరగా ఆపండి. రేయ్, ఆగురా. రేయ్, పట్టుకోండి. ఆగు. చూసుకుని వెళ్తా. అబ్బా, సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మొత్తానికి అక్కడి నుంచి తప్పించుకున్నాం. సరే ఏంటి మీరు మీ ఫ్రెండ్ని అక్కడే వదిలేసి అలాగే వచ్చారు? క్లియరే కదా, వదిలే. ఇక్కడే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఏం జాన్, నా మీద నమ్మకం లేదా? బాగా నమ్మకం ఉంది. అయితే పద. లెఫ్ట్. దిగులు పడుకో, మనం వెళ్ళాల్సిన చోటు ఇంకా రాలేదు. యా, ఇక్కడే. కాస్త లెఫ్ట్లో పార్క్ చేయి. ఇద్దరు ఉన్నాం, లోపలికి ఎందుకు రావచ్చు. అడుగుతున్నావు? రా, లోపలికి రండి. ఒక్కరికొక్కరిగా రండి. లైన్లో ఉండండి. లైన్లో అవసరపడద్దు. లైన్లో ఉండండి. చూసి ఒక్కొక్కరిగా రండి. తర్వాత అరే చాలా రోజులు చూసి నేను అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసావా? అరే ఎప్పుడులాగా చూడడానికి నువ్వు చాలా అందంగా ఉన్నావు. హే, ఎవరు ఇతను? ఎందుకు తీసుకొచ్చావు అక్కడికి? తను జాన్ గ్రే, హాయ్, నా ఫ్రెండ్. వెల్కమ్. హాయ్, హలో. సరే, నువ్వు ఓకే, వెళ్ళి నేను ఎప్పుడులాగా ఎప్పుడు పార్టీ వెళ్ళే ఎంజాయ్ చోటుకి వెళ్తాను. జాలీగా ఎంజాయ్ చేయి. హే, మొత్తం నాదే. చూసావా నా దెబ్బ? గెలిచాను చూసావా? చెప్పాను కదా అప్పుడే. ఈ రోజు నాతో కూడా వచ్చారు. చూసావా? ఆడతావా? ఏం గేమ్ ఇది? ఇది ఛాన్స్ గేమ్, ఊరికే ట్రై చేయి. వెరీ గుడ్. ఇదే కదా నా ఆట. ఈ రోజు చూసావా నా గెలుపు దెబ్బ మొత్తం ఎలా నాదే. ఉందో? డబ్బులు అక్కడ పెట్టు. దాని మీద నేను వదలను. మళ్ళీ కాయ్. సరే ఏంటిది? దీని పేరు లక్కీ డ్రింక్. Cheers. ఓకే, ఇది తాగితే అన్నీ మర్చిపోతాం. మళ్ళీ పెట్టు. రారా. ఈసారి ఎలాగైనా గెలుస్తాను. నాకు కాస్త మనీ ఇవ్వు. చూస్తావా నా దెబ్బ? నా డబ్బా? డబ్బు మొత్తం మోసపోతాను. ఎంత కావాలన్నా బెట్టింగ్లో పెట్టు. అయితే చూస్తూ ఉండు. వాడు చాలా బాగా ఆడుతున్నాడు. మీరంతా రండి. అక్కడ కొట్టు. చూసి సరే దాని మీద వేయి. మోసం చేస్తున్నట్టున్నారు ఈ గేమ్ లో. చెప్పేది విను. మళ్ళీ నాదే గెలుపు. హేయ్, ఇక్కడ చూడరా. డబ్బా బాగా ఉంది. పెట్టండి మీరంతా. అంటే నీకోసం నేను ఫీల్ అయ్యాను. పెట్టండి ఇంకా మీరంతా పెట్టండి. ఏయ్, నా నంబర్ వస్తుంది చూడు. పెట్టినా సరే నాదే గెలుపు ఈసారి. నేను చెప్పాను కదా, నా దెబ్బ మామూలు దెబ్బ కాదు. చూసుకో ఇప్పుడు. నాదే. ఏయ్, రా రండి త్వరగా.
ఈ గేమ్లో నేనే గెలిచాను. ఏంటో అలా చేస్తున్నావు? ఏయ్, వాళ్ళని ఆపు, వాళ్ళని ఆపు. ఏమైంది 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 ఆ? ఇది బిట్టు ఏంటి నన్ను ఎదుకుంటే వచ్చావు? జాన్ రా వెళ్దాం. నీకు దొరికింది కదా, రా జాన్. మళ్ళీ కలుద్దాం. నువ్వు రారా రా. ఓ జాగ్రత్త. ఇక్కడికి వెళ్తున్నావు, ఇక్కడికి రా. నేను 50 లెక్క పెట్టేలోగా వచ్చి నన్ను పాటుకో. Come on, John. Come on, John. Come on, John. Oh, hey. Come on. Woo. ఏ అక్కడే ఆగు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు, ఆగు. ఏ ఏ ఏ వెళ్ళొద్దు, ఆగు. ఏ ఏ ఎక్కడికి వెళ్తున్నావు? దొరికావా? You had a good time. It makes me smile when you look at me that way. Can I come home with you tonight? Is that what you're asking? You say you're gonna treat me right. A stranger's touch is what I need tonight. It's a strange kind of magic when we touch. It's a strange kind of magic. Oh, it's dangerous. It's a strange kind of magic. Tell me, why can't you see? Strangers, you and I will always be. When we touch. When we touch. Hello. Hello, stranger.
ఈ షో చూసిన తర్వాత అందరూ చాలా క్రేజీగా ఉన్నారు. విక్టోరియా చాలా హ్యాపీగా ఉన్నారు. అది మాత్రం కాదు, జనాలకందరికీ మోడల్స్ చాలా నచ్చారు. అందుకే మిమ్మల్ని పిలుచుకురమ్మని చెప్పారు. బట్ షో స్టార్ట్ చేయడానికి టైం ఉంది. సో మనం ఈ చోటంతా చుట్టి చూసేసొద్దాం. ఎక్కడికి వెళ్తున్నాం? రండి, నేను మిమ్మల్ని ఒక మంచి చోటకి తీసుకెళ్తా. అది మీకు చాలా నచ్చుతుంది. దానికి ముందు మీ క్యాప్ని తీసేయండి. అరే ఇప్పుడైనా రావాలని అనుకున్నావే. నేను వస్తానని చెప్పాను కదా విక్టోరియా. ఇక్కడ చూసావా, ఇదొక యూనిక్ డిజైన్ అంట. మేడం అసలు కార్లోనే డిసైడ్ చేశారు. తెలివైన వారా తెలివి తక్కువ ఏమీ చెప్పలేకపోతున్నాను. అసలు అర్థం కావటం లేదు. చూస్తేనే నీకే తెలుస్తుంది, ఏదో పాత గుడ్లు కట్టినట్టున్నారు. ఇక్కడ కాస్త టైట్ చేయండి, ఓకే? ఇక్కడ ఏమీ సరిలేదు. కాస్తన్నా నమ్మకం ఉంచు విక్టోరియా, ఏం కాదు. నమ్మకం ఇది మాత్రమే నాకుంది. కానీ ఈ షోకి డెడ్ లైన్ ఉంది, అది మీకు తెలుసా తెలియదా? పనులు చూడండి. రాత్రి మీరు నా కోసం హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్. పర్లేదు, కూల్. మీరు భయపడ్డారా ఏంటి? లేదు, భయపడకుండా ఎలా ఉండగలను? నేను వాడితో ఊరికే ఆట పట్టించాను. కానీ వాడు ఎందుకు అలా సడన్ గా బిహేవ్ చేశాడో నాకు అసలు తెలియటం లేదు. అది నీకే బాగా తెలుసుండాలి. తెలియలేదు. ఇదిగో చూడు, ఇలా ఆడాలనుకుంటే మీ మనసు మొత్తం ఇలాగే హర్ట్ అవుతుంది. ఆ విషయాన్ని మీరు ముందు అర్థం చేసుకోవాలి. ఇది చాలా దారుణంగా ఉంటుంది. ఇది దారుణమని ఎలా చెప్తున్నారు? ఇది మీకు నచ్చుతుందా? చూసారా, వెళ్తూ ఉంది. అది అలా వెళ్తూనే ఉంటుంది. బాగా వెళ్తుంది కదా. ఏంటిది? చాలా చలి వేస్తుంది. కాఫీ తాగుదామా? ముందు దీన్ని తీసేస్తావా? నాకు అది చూడ్డానికి నచ్చింది. కామెడీగా ఉంది. నాకు ఈ చోటు నచ్చింది. నాకు కూడా. అవును, ఇలాంటి చోటు అయితే నాకు నిజంగా చాలా ఇష్టం. షోకి లేట్ అవుతుంది, రండి వెళ్దాం. మేకప్ ఎక్కువ అవసరం లేదు, వెళ్ళండి వెళ్ళండి. త్వరగా రండి. త్వరగా త్వరగా. భలే ఉంది కదా. ఎంత బాగుంది.
చాలా బాగా జరిగింది. కోసం వెయిట్ చేస్తున్నాను. దియా, ఈ రోజు షోలో మీరు అదరగొట్టేశారు. Thank ఎప్పటిలాగే షోని చేసేసావు. చదువు చుట్టానికి అద్భుతంగా ఉంది. Thank you. Congratulations. Okay. మీరు చాలా ఎక్కడికి అద్భుతంగా వెళ్తున్నావు? చేశారు. తెలిసి ఎందుకు అడుగుతావు? తర్వాత పార్టీ ఉంది, అక్కడికి నువ్వు రావా? తనతో త్వరగా మాట్లాడి రా క్లేర్. ఈ రోజు రాత్రి నాతో వస్తావా? లేదు మ్యామ్తో పార్టీకి వెళ్ళాలి. ఇది బిజినెస్. ఏంటి ఇప్పుడు చూసిన బిజినెస్ బిజినెస్ అంటూ నాతో వస్తావా రావా నువ్వు? చైతి వెల్, కంగ్రాచులేషన్స్. నువ్వు అనుకున్నట్టుగానే అంతా సాధించావు. నిజమే అంటావా? నీకు నిజంగా చాలా తెలివి ఉంది. నాకు అది బాగా నచ్చింది. నీకింకా ఒక విషయం అర్థం కాలేదు. నీ దగ్గరికి వస్తున్నా. నేను పార్టీకి వెళ్తున్నాను, నాతో వస్తావా? నాకు పార్టీస్ అంటే అసలు నచ్చదు. సర్ప్రైజెస్ అంటే ఇష్టమా? చిన్న చిన్న విషయాల్లో సర్ప్రైజ్ అంటే ఇష్టం. అయితే పద. హలో, హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? ఖతీజా, ఈయనే జాన్ గ్రే. చూడ్డానికి చాలా బాగున్నాడే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈరోజు మీ గురించే మాట్లాడపోతారు. ఎందుకు ఇక్కడే ఉన్నారు? రండి వెళ్దాం. యా యా ఆ ఇదే నాకు సర్ప్రైజా? అవుననాలనే ఉంది, కానీ కాదు. ఒక్కసారి నాతో పాటు వస్తావా? రా. Showing out, hit and run. Boy meets girl with the beat goes on. Shake free. Love is the drug, got a hook on me.
ఇది నీకోసం. వెళ్ళి ఇలాంటివి నాకు అవసరం లేదనుకుంటా. ఏంటో తెలియకుండానే మాట్లాడేస్తే ఎలాగా? నేను నిన్ను ఊరికే తీసుకొచ్చాననుకున్నావా? కదలకూడదు. ఎవరదే? ఎవరో చెప్పు. జాన్, మీకు దీని గురించి బాగా తెలుసుగా. మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలన్నీ బహుశా మీకు కొత్త కావచ్చు. నువ్విలరా. Late at night, I park my car. Take my place in the singles bar. Face to face, toe to toe. Heart to heart, yes, the rest. Oh, catch that buzz. Love is the drug I'm thinking of. ఎలిజబెత్కి ఏమైంది? నేను చెప్పానుగా. నువ్వు చెప్పిన దాంట్లో నాకు నమ్మకం లేదు. మళ్ళీ నాకేం జరిగిందో చెప్పు. తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఒక అమ్మాయికి కొంతవరకే నీ మీద మోజుంటుంది, తర్వాత తగ్గిపోతుంది. విషయం చెప్పేశావా? ఏం చెప్పద్దు. అలాగైతే నేను చెప్తాను. తన ఫ్యూనరల్ చాలా గంభీరంగా జరిగింది. వందలాది మంది అక్కడికి వచ్చారు. అంతమంది తన మరణానికి వచ్చారు. ఎలిజబెత్ బ్రతికుంటే అది చూసుంటుంది. తను ఎందువల్ల చనిపోయిందో చెప్పు లియా. దాని గురించి నన్ను అడగద్దు. అబద్ధాలు ఆడే ముందు నా దగ్గర ఆలోచన చెప్పు.
తను ఎలా చనిపోయిందో నాకు తెలియాలి. అది నీతో చెప్పడానికి నా మనసు ఒప్పట్లేదు. ఓ, అందుకే నీకు తెలియకుండా ఉండడం మంచిదనుకున్నా. వినటానికి బానే ఉంది, కానీ నువ్వు చెప్పే కారణాలంతా నాకు అనవసరం. మర్యాదగా నాకంతా ఇప్పుడే చెప్పు. నీకన్నీ తెలుసుకోవాలనుందా జాన్? అయితే నాతో రా. ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లోనే మొట్టమొదటిసారి ఎలిజబెత్ని కలిశాను. అక్కడికి తను వచ్చింది. చూడగానే ఒకరికొకరు నచ్చాం. అప్పుడే ఒకరోజు అర్ధరాత్రి 2ంటికి నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు ఒక అమ్మాయి ఏడవడం నేను విన్నాను. కాసేపటి తర్వాతే అది ఎలిజబెత్ గొంతని నాకు అర్థమైంది. నన్నొచ్చి తీసుకువెళ్ళమంది. ఆ టైంలో తను చాలా డ్రగ్స్ తీసుకుంది. తనకి డ్రగ్స్ ఇచ్చిన డీలర్స్ ఫస్ట్ నేమ్ మాత్రమే తెలుసు. వాళ్ళు నాకు నచ్చరు. తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంది. మళ్ళీ వారం రోజులు కనపడలేదు. తర్వాత ఒకరోజు ఇక్కడ తన్ని చూశాను. ఇదొక డెడ్ ఎండ్. ఇదో ఒక చీప్ హోటల్లో పోలీసులు తన్ని కనిపెట్టారు. కానీ ఈ చోటే ఎవరో తన్ని చంపేశారు. మర్యాదగా దగ్గర పెట్టావు చెప్పు. ఎక్కడ పెట్టావు? చెప్పమంటున్నాను కదా. ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్పమంటున్నాను ఊరికే కదా. అరుస్తా ఉండమాక. ఊరికే అరవద్దు. కాసేపు ఊరికే చెప్పు. ఉంటే వచ్చిన పని మర్యాదగా విషయం వెళ్ళిపో. వెళ్ళిపోతాయి. లేదంటే నీ అంతే. సంగతి అంతే. చెప్పు ఎందుకు వే. కేకలేస్తున్నావు? ఆ? అరవద్దు. నీకు ఇలాంటి ఆటలంటే బాగా ఇష్టమా? మూసుకుని లేకపోతే మొహం పగల కొడతా. చూడరా తుపాకీ ఎంత ఉందంట. రారా, బిల్డప్ ఎక్కువైంది కదా. రా. ఆ? నీ అంతు తర్వాత చూస్తా. ఆ. యా. భయపడ్డావా ఏంటి? లేదు, వీళ్ళని చూసి నేను భయపడను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇంటికే. నేను తనకి ఇష్టమైన విషయాలు ఇప్పటిదాకా ఏం చేయలేదు, కానీ తను నన్ను ప్రేమించిందని నాకు బాగా తెలుసు. కానీ నేను తను ఎంత ప్రేమించానని చెప్పేలోపు ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఒంటరిగా ఉండలేను, అది కూడా ఎప్పుడు.
హాయ్ ఎలా మా ఉన్నావు? హాయ్ మెద్లెన్. బాగున్నావమ్మా? బాగున్నాను. ఆయన జాన్ ఓ గ్రే. అలాగా. మిమ్మల్ని కలిసి చాలా కాలమైంది. ఇలాంటి చోట్లకి రావడం నాకు అస్సలు నచ్చదు. చాలా సైలెంట్గా ఉంది. ఇంట్రెస్టింగ్గానే లేదు. కానీ ఇప్పుడు నాకు అది నచ్చింది. మీకు ఐఫిల్ టవర్ తెలుసా? గ్లాస్ బార్. తెలుసు. దాన్ని నేనే డిజైన్ చేశాను. సరే, మనం ఒక డీల్ వేసుకుందామా? సరే. ఈ వీకెండ్ నువ్వు నేను ఒంటరిగా ఎక్కడికైనా వెళ్దామా? ఓకేనా? వెళ్దాం. నన్ను చూడటం నీకు సంతోషమేనా? ఇప్పుడేంటి సంబంధం లేకుండా ఒక ప్రశ్న అడుగుతున్నావు? నన్నేదో చేసేసావు జాన్ గ్రే. నేను చెప్పింది అలాగే ఊహించుకో. మనం చికాగోలో ఉన్న వార్ హౌస్లో ఉన్నాం. 1952. అప్పుడు ఆ చోట నేను కూడా ఉన్నాను. మనం డీల్ వేసామే. చికాగోలో ఉన్న వార్ హౌస్లో మనం ఉన్నాం. అది 1952. ఎక్కడో విన్నట్టుందా?
నేను కూడా అక్కడ ఉన్నాను. ఆ చోటికి నువ్వొచ్చావు. నేను నిన్ను చూసిన తర్వాత కంట్రోల్ చేసుకోలేక నీ దగ్గరకొచ్చాను. నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. నా వల్ల కావటం లేదు. నన్ను దగ్గరికి రమ్మంటావా? కమాన్ జాన్, నీకేం కావాలో నాకు తెలుసు. ఒక్కసారి నన్ను చూడు. మనం ఇంకా అంత క్లోజ్గా ఏం కాలేదు. ఏంటి? ఎవరది? విక్టోరియా. దేవుడా, మీ దగ్గర చెప్పలేదు. నా వల్ల ఆఫీస్ రావడానికి కుదరట్లే, ఎందుకంటే నాకు చాలా పనుంది యా ఇక్కడ. చాలే ఆపు. నువ్వెందుకు రాలేదని నాకు బాగా తెలుసు. ఈ రోజు ఆడెక్కడికి వెళ్ళాడని ఎవరికి తెలుసు? దానికి దొరికిన కొత్త మనుషులతో ఎక్కడైనా తిరుగుతూ ఉంటుంది. వాడు జాన్ గ్రే కదా. సరే వదులు. నాకు వాళ్ళ గురించి ఏ బాధ లేదు, నన్ను వదిలేయండి. ఇంకా నా పని నేను చూసుకుంటానంతే. అది సరే. నేను తన్ని చూడకముందు తన దగ్గర ఏమీ లేదు. ఎలాంటి టాలెంట్ లేకుండా, విలువ లేకుండా ఉంది. కష్టపడి మార్చినందుకు ఇప్పుడు ఏం చేసింది? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తనకు అవసరమైనంతా ఇచ్చాను, చదువు, అందం. ఇప్పుడు ఏం చేసిందో చూసావా? నన్ను మోసం చేసింది. నా వల్ల ఇది సహించలేకపోతున్నాను. ఇలా మోసం చేయటమే నాకు అస్సలు నచ్చట్లేదు. నన్ను క్షమించండి, మీరు చెప్పేది నాకేం అర్థం కాలేదు. క్లార్, క్లార్, నేనే చార్లీ. ప్లీజ్ తలుపు తెరు. క్లార్, కమాన్ బేబీ, త్వరగా వచ్చి తలుపు తెరు. క్లార్, క్లార్, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? షో అయిపోయాక నాకెందుకు నువ్వు కాల్ చేయలేదు? నేను చాలా బిజీగా ఉన్నాను. బిజీయా? సరే, నేను బయలుదేరుతున్నాను క్లార్క్. తర్వాత కలుద్దాం. వీడేది ఇక్కడికి వచ్చాడు? అడిగేది నిన్నే. తను నా బాస్. ఊరికి బాస్ గీసేది చెప్పొద్దు. ఎందుకు వచ్చాడో చెప్పు. నాకు తెలియకుండా వాడితో పడుకుంటున్నావు నువ్వు. క్లార్,
నేను ఈ నిజం చెప్పడానికే వచ్చాను. ఎలిజబెత్ గురించి నాకు అసలు ఏమీ తెలీదు. నాకేది బాగా తెలుసు. సరే నీకేమైంది? ఎలా ఈ దెబ్బ తగిలింది? చాలీ. చాలి నన్ను ఎలా చేశాడు? అవును, వాడు అలా నడుచుకుంటాడని నేను అసలు ఎదురు చూడలేదు. హే, ఇందుకోసం నువ్వు ఇలా ఏడవచ్చా చెప్పు? నన్ను చూస్తేనే నాకు కష్టంగా ఉంది. ఇక్కడికి రా. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ జాన్. సరే వదిలే. హలో, హాయ్. ఇదిగో ఇది మీకే. దీంట్లో ఒక సంతకం పెట్టండి సార్. థ్యాంక్ యూ. Yeah. వస్తాను సార్. ఇక మీదట ఇలాగే ఉంటావంటే దానికి ఏం అర్థం లేదు. నేను ఒకరిని యూజ్ చేస్తున్నాను. ఎవరిని? నా బాయ్ ఫ్రెండ్నే. ఫుల్ ఎంజాయ్ చేసావా? అయినప్పటికీ ఆయన చాలా వేస్ట్. ఇప్పటిదాకా నీకు నా దగ్గర నుంచి ఏం కావాలో అది ఇచ్చేద్దామని నిర్ణయం తీసుకున్నా. అక్కడ నా చైర్ని రూమ్కి సెంటర్కి తీసుకొచ్చి పెట్టు. చెప్పింది చేయి. ఆ చైర్ని రూమ్కి సెంటర్లో పెట్టు. ఇక నుంచి నాకు అది అనవసరం అంటే చెప్పింది మాత్రం చేయి. ఇది నువ్వు నా కోసం చేస్తున్నావా, నీ కోసం చేస్తున్నావా? ఒకవేళ నా ముందు కోసం కూర్చో. చేస్తే నాకు అక్కర్లేదు. నీ రెండు కాల్ని స్ప్రెడ్ చేయి. నువ్వు ఇప్పటిదాకా నాకు చాలా ఇబ్బంది పెట్టావు. అందువల్ల నీకేం కావాలో ఇప్పుడే నేను నీకు ఇస్తాను. ఇప్పుడు అలాగే వచ్చి నీల్ డౌన్ చేసి నీ చేతుల్ని కింద పెట్టు. నాకు చాలా భయంగా ఉంది జాన్. ఈ గేమ్ గురించి నాకు బాగా తెలుసు, కానీ నేను మర్చిపోయాను. కానీ దీనికోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇద్దరూ అలాగే.
హాయ్. వీడే నా ఫ్రెండ్, నాకు బాగా తెలిసినోడే. నేను వాడి దగ్గర ఏం చెప్పబోతున్నానో అదే వాడు చేయబోతున్నాడు. తనకి పెద్దగా ఏం అవసరం లేదు, కొంచెంగా చేస్తేనే చాలు. కదలొద్దు. కూర్చో. చెయ్యి తీరా. ఇదేగా నీకు కావాలి? వద్దు. హా? ఓకే. ఓకే, రా ఇక్కడ. ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికి వాకింగ్కి వెళ్తాను. కానీ మళ్ళీ తిరిగి రావు కదా. దీనికి మించి ఎవరిని నేను హర్ట్ చేయలేను.
నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను. ప్రేమించాను. నేను 50 లెక్క పెట్టేలోగా నువ్వు తిరిగి వస్తావా?